విజయనగర సామ్రాజ్యం హంపి చరిత్ర. వెల్కమ్ టు కథనగర్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అయితే వీడియోలో ఏమేమి తెలుసుకోబోతాము అనే విషయానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్. దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి అందరికి యూజ్ఫుల్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగర్లు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు, స్థల పురాణం, సామ్రాజ్యం వైభవం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది, అదేవిధంగా ఏ విధంగా పతనం జరిగింది, అనంతర జరిగిన పరిణామాల గురించి, అలాగే ఇక్కడ గల ప్రస్తుత చరిత్ర, నిర్మాణాలు, స్మారకాలు, అవశేషాలకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మధ్యలో స్కిప్ కాకుండా చివరి వరకు వీడియో చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. ప్రస్తుతం విజయనగర జిల్లా పూర్వం బళ్ళారి జిల్లాలో ఉండేది. కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో ఉంది. హంపి అనగా స్మారక చిహ్నాల సమూహం. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. హంపి విజయనగర సామ్రాజ్యానికి పూర్వం ఇది రామాయణం, హిందూ మతం యొక్క పురాణాలలో పంపాదేవి తీర్థక్షేత్రంగా ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం మన పురాణాలలో పార్వతీదేవి తన యుక్త వయస్సు వచ్చేటప్పటికి శివుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకారం తెలపక అది సాధ్యం కాదంటారు. అయినా పార్వతి తన కోరికను కొనసాగిస్తుంది. శివుడు యోగ ధ్యానంలో ఉండి ప్రపంచాన్ని విస్మరిస్తాడు. అప్పుడు పార్వతి అతనిని మేల్కొల్పి అతని దృష్టిని ఆకర్షించడానికి సహాయం కోసం దేవతలను వేడుకుంటుంది. ఆ సమయంలో ఇంద్రుడు శివుడిని యొక్క ధ్యానం నుండి మేల్కొలపడానికి కామదేవుణ్ణి పంపిస్తాడు. దాంతో ఆగ్రహించిన శివుడు మూడవ కన్ను తెరిచి అతన్ని బూడిద చేస్తాడు. అయినా పార్వతి తన ప్రయత్నాన్ని ఆపక అతనిలా జీవించటకు ప్రయత్నిస్తుంది. అప్పుడు శివుడు మారువేషంలో పార్వతిని కలిసి ఆమెను పరీక్షిస్తాడు. దాంట్లో ఆమె గెలుస్తుంది. దాంతో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటాడు అనేది మన పురాణాలలో కనిపిస్తుంది. ఇక ఆధునిక చరిత్రను గనక గమనించినట్లయితే విజయనగర సామ్రాజ్యం 1336లో కంపిలీ రాజ్యం యొక్క శిథిలాల నుండి ఉద్భవించింది అని చెప్తారు. ఇది సుమారు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించబడిన దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ సామ్రాజ్యంగా వెలుగొందింది. ఇక క్రీస్తు శకము 1500 సంవత్సరం నాటికి ఇది బీజింగ్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరం మరియు అత్యంత సంపన్నమైనదిగా వెలుగొందింది అని చెప్తారు. ఈ సమయంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన విఠలా దేవాలయం వద్ద రాతిరథం రూపంలో గరుడ మందిరం నిర్మాణం జరిగింది. వాటితో పాటు విరూపాక్ష దేవాలయం, విజయనగర విఠల దేవాలయం, ఉద్దాన వీరభద్ర దేవాలయం, కృష్ణ దేవాలయం, అచ్యుతరాయ దేవాలయం, హేమకూట కొండ కట్టడాలు, హజారరామ మందిరం, కోదండరామ దేవాలయం, పట్టాభిరామ ఆలయ సముదాయం, మహానవమి వేదిక తదితర ఎన్నో కట్టడాలు నిర్మించబడ్డాయి.
ఈ విధంగా విజయనగర సామ్రాజ్యం సుమారు 200 సంవత్సరాలకు పైగా ఎంతో వైభవంగా ఉన్నప్పటికీ కాలక్రమేణా హరిహర రాయలు బుక్కరాయల హయాంలో ఏర్పడిన రాజ్యం కాలక్రమేణా ఆలియా రామరాయ అనే రాజు హయాములో ముస్లిం సుల్తానులచే ఓడింపబడింది. ఆ సమయంలో 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధంలో సుల్తానులు ఒక గ్రూపుగా ఏర్పడి విజయనగర సామ్రాజ్య రాజు అయిన ఆలియా రామరాయను బంధించి శిరచ్ఛేదం గావించారు. ఆ తర్వాత రాజ్యాన్ని దోచుకొని నాశనం చేశారు. దాంతో ఎంతో ఘనకీర్తి గల విజయనగర సామ్రాజ్యం పతనమైందని చెప్పవచ్చు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం ఆ ప్రాంతమంతా తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాబడింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న హంపి పట్టణానికి సమీపంలోనే మనకు ఆధునికంగా నిర్మితమైన హంపి పట్టణానికి సమీపంలోనే సుమారు 16 చదరపు మైళ్ళు విస్తరించి ఉంది. అయితే అది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. అనంతరం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ శిథిలాలను కొందరు వెలికి తీసి ఇప్పుడున్న స్థితికి తీసుకువచ్చారని చెప్పవచ్చు. ఆ శిథిలాల నుండి బయటికి తీసిన అనేక విగ్రహాలు, పరికరాలు, వస్తువులతో ఆ హంపి సమీపంలోనే ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. అయితే ఆ మ్యూజియంలోని విగ్రహాలనే ప్రస్తుతం మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇక